కావచ్చు, ప్రీటర్మ్ బేబీస్ కావచ్చు, హ్మ్. వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మైల్డ్ ఉంటే వాళ్ళకి లిటిల్ ఆక్సిజన్ ఇస్తాం. హ్మ్. లేకపోతే సివియర్గా ఉంటే వెంటిలేటర్ మీద పెట్టి స్పెషల్ మెడిసిన్ లంగ్స్లోకి పంపుతాం. హ్మ్. కొంతమందికి సిపాప్ అవసరం పడుతుంది. హ్మ్. సో అలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి డెఫినెట్గా. యెస్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ప్రీటర్మ్ బేబీస్, ప్రీమెచ్యూర్ బేబీస్ వాళ్ళు డెలివరీ అయ్యారు. అంటే వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ డెవలప్ అయ్యి ఉంటాయా? సో, లేదంటే ఎన్ఐసీలో పెట్టి వాళ్ళని ఫుల్‌గా డెవలప్ అయ్యాక ఇంటికి పంపిస్తామా? ఎలా ఉంటుంది? యా మంచి క్వశ్చన్. ఆర్గన్స్ అన్నీ ఉంటాయి, కానీ అన్ని ప్రిమెచ్యూరిటీ హ్మ్. ఎంత ప్రీటర్మ్ బేబీస్ ఉంటారో అంత ప్రిమెచ్యూర్ ఉంటాయి. హ్మ్. మెయిన్లీ లంగ్స్, బ్రెయిన్, హ్మ్. ఇంటెస్టైన్. వాళ్ళ ఇన్ఫెక్షన్ పోట్లాడే శక్తి వాళ్ళకు ఉండదు. అవును. సో వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చెప్పాను హ్మ్. ప్రీటర్మ్స్కి. తర్వాత కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. కడుపులో ఉన్నప్పుడు కొన్ని ఎక్స్ట్రా హోల్స్, కొన్ని ఎక్స్ట్రా ఛానల్స్ ఉంటాయి బేబీస్కి. అది హ్మ్. పుట్టిన తర్వాత నార్మల్గా టర్మ్ బేబీస్ అవుతుంది, ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ప్రీటర్మ్ బేబీస్కి కొంతమందికి కొంచెం టైం